I hate love. I can't love. I can't live with you. నేనిప్పుడే గురుమూర్తి గారికి ఫోన్ చేసి ఇక మీద ఫామ్ హౌస్ పనులన్నీ ప్రసాదే చూసుకుంటాడని చెప్తాను. హలో, చెప్పండి సార్. గురుమూర్తి గారు, ఆనంద్ వెళ్ళిపోయాక ఫామ్ హౌస్ని ఎవరు చూసుకోవడం లేదు కదా? అవును సార్, అమ్మగారేమో బిజీగా ఉంటున్నారు, నాకేమో క్వారీ పనులతోనే సరిపోతుంది. తెలుసు. అందుకే ఇక మీదట మన ఫామ్ హౌస్ బాధ్యతల్ని ప్రసాద్కి అప్పగిస్తున్నాను. సార్, ప్రసాద్కా? ఏ అలా అన్నారెందుకు? అంటే మీరు ఆ విషయంలో మరొకసారి ఆలోచిస్తే మంచిదేమోనని నా ఉద్దేశం సార్. మీ అమ్మగారు కూడా అదే మాట అన్నారు. కానీ ఏ మనిషి అయినా మారాలి అంటే ఒక్క అవకాశం ఇచ్చి చూడాలి కదా. సరే సార్. రేపటి నుంచి ప్రసాద్కి మీరే అన్ని దగ్గరుండి నేర్పించండి. ఓకే? ఓకే సార్. లక్ష్మయ్య, లక్ష్మయ్య. బాబు వస్తున్నానయ్యా. హర్ష బాబు చెప్పండి. ప్రసాద్కి నేను రమ్మన్నానని చెప్పు. ప్రసాద్ గారు లేరు బాబు. లేరా? ఎక్కడికెళ్ళారు? ఇందాకే గురుమూర్తి గారి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఊరెళ్తానని చెప్పాడు. విన్నారుగా, అందుకే నేను వద్దు అన్నాను. అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించడం ఎప్పుడూ మంచిది కాదు. నిజమే. లక్ష్మయ్య, నువ్వెళ్ళు. అలాగేనయ్యా. శివ, ఎక్కడి నుంచో వచ్చిన వాడివి. నువ్వేమో ఈ కుటుంబం బాగుండాలి అనుకుంటున్నావు. కానీ అయిన వాళ్ళు కదా అని చేరదీసిన వాళ్ళే నా వెనక గోతులు తవ్వాలని చూస్తున్నారు. హర్ష గారు, నాకు ఉద్యోగం ఇచ్చింది మీరు, ఎంతో అభిమానంగా చూసుకుంటుంది కూడా మీరే. అలాంటి మీ కుటుంబం కోసం నేనేం చేసినా తక్కువే. ఇదే మంచితనం అంటే, ఇది నిజాయితీ అంటే. సరే శివ, నాని స్కూల్కి టైం అవుతున్నట్టుంది, ఇక నువ్వు వెళ్ళు. నానిని స్కూల్కి పంపించొస్తాను. పదండి. ఏమండి చిన్నమ్మగారు, చిన్న మాట. ఏంటి? ఏమైనా కావాలా? ఒక గంట బయటికి వెళ్ళడానికి అనుమతి కావాలి. ఎక్కడికి వెళ్తారు? మా శివయ్య గుడికి ఒక్కసారి దండం పెట్టుకోవాలనిపిస్తుంది. అలాగే మా బాబాయ్ వాళ్ళందరినీ చూసి కూడా చాలా రోజులైంది. అందుకే. గాలి అటువైపు మళ్ళిందన్నమాట. మీరు వెళ్ళొద్దంటే వెళ్ళంలేండి. మీ వాళ్ళు, నేనెందుకు వద్దంటాను? నానిని స్కూల్లో దించి అలాగే కారులో హ్యాపీగా వెళ్ళి వచ్చేయండి. అలాగేనండి. నానిబాబు, నానిబాబు. శివ అంకుల్, ఇంతసేపా? నేను ఎప్పుడో రెడీ. నేను కూడా తయారే. అంకుల్, ఇవాళ మా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది. సాయంత్రం నన్ను పికప్ చేసుకోవడానికి మీరు లేటుగా వచ్చినా పర్వాలేదు. వదిలేయటం తీసుకురావటం ఎప్పుడైనా సరే, టైం అంటే టైమే. పద పద. బాయ్ అమ్మా. బాయ్.
స్విచ్లో ఏలు పెట్టి షాక్ కొట్టించుకోవడం అంటే ఇదే మరి. ఏంటా చూపు? ఆ మాధవి నిన్ను ట్రాప్ చేసి నువ్వు తీసిన ఫోటోల్ని నీ చేత్తోనే డిలీట్ చేయించిందంటే దాని అర్థం ఏంటి? నీకంటే ఆ మాధవి 4 ఆకులు ఎక్కువ చదివిందనే అర్థం. నేను పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేశాను. లాస్ట్ మినిట్లో అనుకోకుండా మిస్ ఫైర్ అయింది. అయినా నన్నంటావేంటి? నువ్వు వేసిన ప్లాన్లు మాత్రం ఎన్నిసార్లు ఢమాలైపోలేదు? సర్లే, ఇప్పుడు మన ఇద్దరికి ఏమర్థమైంది? మాధవిని ఇరికించబోయి మనమే ఇరుక్కుంటున్నాం, టెంకి జల్ల తింటున్నాం. టెంకి జల్ల పాత మాటైనా మీకు మాత్రం భలే సూట్ అయింది. ఇంకొక్కసారి నా జోలికేమైనా వచ్చారో దేత్తడి పోచమ్మగుడైపోద్ది. జాగ్రత్త. ఏంటి మాధవి, ఏదో నీ టైం బాగుంది కాబట్టి నువ్వు ఆడుతున్న ఆటలన్నీ సాగుతున్నాయి. అంత మాత్రానికే నీకేదో పెద్ద టాలెంట్ ఉందని తెగ మురిసిపోకు. చూడండి దొంగ బాబాయ్, నేను మీలాగా పరాన్న జీవులుగా ఎవరి మీద ఆధారపడి బతకడం లేదు. నా జీవితంలో ఇప్పటిదాకా నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా కష్టార్జితమే. సో వాట్? మాలాగా బ్రెయిన్ ఉన్నవాళ్ళు ఏసీ రూముల్లో బ్రతుకుతారు. ఇప్పటికైనా అర్థమైందా నీ రేంజ్ ఏంటో మా రేంజ్ ఏంటో? అడుక్కోవడానికి కూడా ఆన్లైన్ ఫండింగ్ అనే అందమైన పేర్లు పెట్టుకునే మీలాంటి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మాటకి అర్థమేం తెలుస్తుందిలే. మాధవి, మాటలు జాగ్రత్త. ఇప్పటిదాకా మీరు నా మాటలే విన్నారు. ఇక నేను చేతల్లోకి దిగితే తట్టుకోలేరు. అబ్బా, నువ్వేమన్నా లేడీ జేమ్స్ బాండ్ అనుకుంటున్నావా? ఏం చేస్తావు? ఐ సో పిటీ యు. జేమ్స్ బాండ్ ఏది చెప్పి చెయ్యడు, చేశాకే అప్పుడు తెలుస్తుంది. ఏంటి, మాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? మీ మొహానికి ఛాలెంజ్లు కూడా అవసరమా? మాధవి, ఇప్పటిదాకా నువ్వు ఆడదానివిలే ఎందుకు అని ఊరుకున్నాను. నేను సీరియస్ గా తలుచుకుంటే ఏది తలుచుకోండి. నా సంగతి తర్వాత కానీ ముందు చెత్త ముట్టుకోకుండా మీ నెత్తి మీద టోపీని విసిరి కొట్టండి, చూస్తాను. ఏంటి అతి తెలివి చూపిస్తున్నావా? చేత్తో ముట్టుకోకుండా టోపీని ఎవరైనా ఎలా ఇసిరేస్తారు? ఇలాగన్న మాట అర్థమైంది కదా? టాలెంట్ అనేది మాటల్లో కాదు, చేతల్లో ఉంటుంది. మైండ్ ఇట్. అమ్మా, మళ్ళీ పనికి టైం అవుతుంది. క్యారేజీ తొందరగా సర్దివు. ఇదిగో 2 నిమిషాలు నానా.
నిజంగా నా శివ ఎంత మంచోడు, కల్లా కపటం తెలియనోడు, నా కోసం ప్రాణం పెడతాడు. అట్టాంటోడి ప్రేమని పొందగలిగితే ఒక ఆడపిల్లగా నా జన్మ ధన్యమైనట్టే. వీరయ్యా, ఏంటి వీరయ్యా పనికెళ్తున్నావా? వెళ్ళక తప్పదు కదండి. నానా, క్యారేజ్ తీసుకో. లక్షణమైన పిల్ల. నా చేత్తో ఎంతో మందికి పెళ్లి సంబంధాలు చూశాను గాని మళ్ళీ విషయంలోనే అడుగు ముందుకు పడ్డం లేదు. అందుకు కారణం మీకు తెలుసు కదయ్యా. ఎవరో దుర్మార్గులు పని కట్టుకుని నా కూతురు గురించి ఊళ్ళో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే మంచి మంచి సంబంధాలు కూడా తప్పిపోయాయి. లోకం తీరే అంతయ్యా. ఎద్దు పుండుతో బాధపడుతుంటే కాకి ముక్కుతో గెలుకుతుంది అన్నట్టు ఆ పుణ్యాన్ని కట్టుకున్న చెత్త విధవలెవరో తెలిసిందా? ఎంత ప్రయత్నించినా ఆ పుకార్లు పుట్టించిందెవరో అంతు పట్టడం లేదు పేరయ్య గారు. మీరే చెప్పండి. నేను నా కూతురు బ్రతకడానికే కష్టపడతామే తప్ప ఎవరికి ఎలాంటి కీడు తలపెట్టాం. అలాంటి బుద్ధి మా రక్తంలోనే లేదు. నాకు తెలుసు వీరయ్య. అందుకే ఎలాగైనా నీ కూతురికి మంచి సంబంధం కుదుర్చాలనే వచ్చాను. ఈ పూటే సిటీకి వెళ్తున్నాను. తప్పకుండా ఏదైనా శుభవార్తతోనే తిరిగి వస్తాను. మీ మాటలు వింటుంటే నాకు మళ్ళీ ఆశ కలుగుతుంది. ఈసారి తప్పకుండా మీరే మా మల్లికి ఏదైనా మంచి సంబంధం చూడండి. ఏంటి చేసేది? నాకు సంబంధాలు రాకుండా చెడగొడుతున్న వాళ్ళెవరో కానీ ఒక విధంగా నాకు మంచే చేస్తున్నారు. నా శివాకి నేను దూరం కాకుండా కాపాడుతున్నారు. మళ్ళీ మళ్ళీ ఏంటి రోజీ? శివాంకులు వచ్చారు. పిల్లలందరం తనతో ఆడుకోవడానికి వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా? ఓ, తప్పకుండా వస్తాను. పద పద. మళ్ళీ నేను పనికి వెళ్తున్నాను. నువ్వు కూడా బయటికి వెళ్తే ఎలాగా? అబ్బా, ఎలా ఏంటి నానా? నీ దారిన నువ్వు తాళమేసి వెళ్ళిపో. కాసేపు ఆడుకున్నాక నా దారిని నేను తిరిగి వచ్చేస్తాగా. రోజీ, త్వరగా పద పద. వీరయ్య, నీ కూతురికి పెళ్ళిడి వచ్చినా చిన్నతనం మాత్రం పోలేదు. ఏం చెప్పమంటారు? తల్లి లేని పిల్ల కదా అని కాస్త గారాబంగా పెంచాను. దాన్ని ఒక అయ్య చేతిలో పెడితే గాని నా మనసు కుదుట పడదు. మళ్ళీ ఈ హుషారంతా ఆట కోసమా శివ కోసమా? ఏ రోజీ, ఏంటా మాటలు? ఓ సోస్, మీ ఇద్దరి గురించి నాకు తెలుసులే. ఏం తెలుసు? ఏం తెలుసే నీకు? చెప్పమంటావా? చెప్పమనేగా అడిగేది. చెప్పు. మల్లికి శివాకి మధ్య మధ్య అక్కుంబుక్కుం ఉందని అందరికీ తెలుసు. ఏ ఏ ఏ నిన్ను! అక్కుంబక్కుమేంటే? అక్కుంబుక్కుం అంటే నాకు నువ్వు నీకు నేను అని అర్థం. చిన్నపిల్లవి నీకెలా తెలుసే? అబ్బో, నేను ఈ మాత్రం సినిమా చూడట్లేదా ఏంటి? ఏ నిన్ను! ఏ ఆగు! నేను ఆగను. మళ్ళీ ఆగవే, ఆగు! శివ అంకుల్. రోజీ పాపా, ఎవరొచ్చారో చూడు. మళ్ళీ ఇందా నీ చేతులతో స్వీట్లు పంచిపెట్టు. ఏం శివా, ఇలా స్వీట్లు చాక్లెట్లు పంచిపెట్టడమేనా? మా అందరికి పప్పన్నం పెట్టేది లేదా? ఉత్తి పప్పన్నం ఏంటి, ఇప్పుడే వెళ్ళి మీ అందరికి బిర్యానీ కూడా పట్టుకొస్తాను. ఎందుకు నవ్వుతున్నారు? ఒరే శివా, పప్పన్నం అంటే వండుకుని తినటం కాదురా, మా అందరికీ పెళ్లి భోజనం పెట్టేది ఎప్పుడు అని. పెళ్లి భోజనమా? ఇప్పుడు ఎవరికి పెళ్ళుంది? పాపం శివాకి అన్నీ విడమర్చి చెప్పాలనుకుంటా, అంతే కదా మళ్ళీ? చూడు శివ, చక్కగా ఉద్యోగం చేస్తున్నావు, బుద్ధిమంతుడు అని పేరు కూడా తెచ్చుకున్నావు. పెళ్లి గిళ్ళి లేకుండా ఇలా ఒంటరిగా ఎంతకాలం? నీకు కూడా ఓ తోడుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు నాకు మీరందరూ ఉన్నారు కదా, ఇంకెవరు తోడు కావాలి? అయ్యో మొద్దు, అక్క చెప్పింది నిజమే. నా కర్మ అన్నీ పూసగుచ్చినట్టు చెప్పాలి. ఏమే మళ్ళీ?
కదిలించమంటావా? వద్దొద్దు. ఏంటి వద్దు? రేపు పెళ్ళయ్యాక కూడా మీరిద్దరు ఇలాగే ఉంటే ఇక మీకు పిల్లలు పుట్టినట్టే. అబ్బా పో అక్క. ఏంటా గుసగుసలు? టాప్ సీక్రెటా? అంతే అయి ఉంటుందిలే, అందుకే చెవులు కొరుక్కుంటున్నారు కదా మళ్ళీ. ఎవరు? మా మామయ్య గారికి ఒంట్లో బాలేదా? పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉందా? ఇటివ్వండి, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. నాన్నగారికి ఎలా ఉంది? ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏమండి, నాకెందుకో గాబరాగా ఉంది. అత్తయ్య, మీరేం కంగారు పడకండి, మీ నాన్నకేం కాదు. పెదనాన్న, పసరమందు సిద్ధంగా ఉందా? ఉందమ్మా, కానీ లక్ష్మి వాళ్ళ ఊరు చాలా దూరం. ఏదైనా బస్సు పట్టుకుని వెళ్ళాలన్నా సాయంత్రం అయిపోతుంది. అయ్యో, వాళ్ళకు వస్తానని చెప్పాను. ఇప్పుడు ఏం చెయ్యాలండి? శాస్త్రి, నేను సెంటర్ దాకా వెళ్ళి ఏదైనా ట్యాక్సీ దొరుకుతుందేమో చూసొస్తాను. జాన్ గారు ఆగండి, నేను మా అమ్మగారి కారులోనే వచ్చాను కదా. బాబాయిని పిన్నిని ఆ కారులోనే ఊరికి తీసుకెళ్తాను. కానీ చెప్పకుండా కారు తీసుకువెళితే మీ అమ్మగారు ఏమైనా అనుకుంటారేమో. ఏం కాదులే బాబాయ్, తిరిగి వచ్చాక పరిస్థితిని వివరిస్తే చిన్నమ్మగారు అర్థం చేసుకుంటారులే. సరే, ఇదిగో లక్ష్మి, మీరు వెళ్ళి కారులో కూర్చోండి, నేను వెళ్ళి పసరమని తీసుకొస్తాను. అలాగే. అయ్యో భగవంతుడా, మా నాన్నకి ఎలా ఉందో. పెద్దమ్మా, ఏడవకు. మళ్ళీ ఎందుకైనా మంచిది అత్తయ్యకి తోడుగా నువ్వు కూడా వెళ్ళు. అలాగే అక్క. అమ్మా లక్ష్మమ్మ, అక్కడికి వెళ్ళాక ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే. శివ, ఒకసారి మీ అమ్మగారికి చెప్పేసి వెళ్దామా? అవసరం లేదు మళ్ళీ, నా వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నేను ఇంకేది పట్టించుకోను. వెళ్దాం పద. పిన్ని గారు త్వరగా రండి, వెళ్దాం. మళ్ళీ పద. పార్వతి, ఏమైంది? ఏం లేదండి, రాత్రి వర్షం పడింది, చల్లగాలి వీస్తుంది, అందుకే కాస్త ఆయాసంగా ఉంది. ఏంటో, వాన పడ్డా మంచు కురిసినా నీకు మళ్ళీ సమస్య మొదలవుతుంది. ఉబ్బసం జబ్బు లక్షణం ఇదే కదండి. అవును, ఇవాళ నీకు డాక్టర్ చెకప్ ఉంది కదా, అపాయింట్మెంట్ ప్రకారం వెళ్ళాలి, గుర్తుందా? ఉందండి, ఈసారి మందులేవైనా మారుస్తారేమోనని అడగాలి. పాత రిపోర్ట్స్ తీసి పెట్టావా? అన్నీ ఉన్నాయండి. లక్ష్మయ్య, లక్ష్మయ్య. వస్తున్నానయ్య గారు. ఏంటయ్య గారు? హాస్పిటల్కి వెళ్ళాలి, డ్రైవర్ శివని కారు తీయమని చెప్పు. అయ్యగారు, శివ లేడండి, బయటికి వెళ్ళారు. ఎక్కడికి తెలియదయ్యా, ఇంటి బయట కారు కూడా లేదు. డ్రైవరు కారు లేకపోతే హాస్పిటల్కి వెళ్ళేదెలా? శివనేమన్నా బయటికి పంపించారా? లేదయ్య గారు, నాకైతే తెలీదు. పని మీద కాదు మామయ్య, మీ కోడలు ఆ డ్రైవర్ని కార్లో అలా అలా షికార్లు కొట్టిరమ్మని పర్మిషన్ ఇచ్చి పంపించింది. అదేమిటి? ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవసరం ఉందో లేదో తెలుసుకోకుండా అలా పంపించడం ఏమిటి? ఏంటి అంటే ఏం చెప్పమంటారు బావగారు? కడుపు చించుకుంటే బూట్ల మీదే పడుతుంది అన్నట్టు పెత్తనం చేతికొచ్చాక అంతా ఆవిడిగారిష్టమే కదా. అసలే మాధవక్కకి మన డ్రైవర్ మీద వల్ల మాలిన జాలి.
చిన్నమ్మగారు కారు కావాలి అని అడుగుంటాడు. దానికేం భాగ్యం, తీసుకెళ్ళు అని ఎంతో ఉదారంగా పంపించుంటుంది. అబ్బబ్బా, చిన్న విషయాన్ని భూతద్దంలో నుంచి చూస్తారేమిటి? బయటికెళ్ళినవాడు తిరిగి రాడా ఏంటి? శివ ఎప్పుడొస్తాడో ఏమిటో. డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇంకో గంటలోనే ఉంది. ఇప్పుడు మనం ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు. టాక్సీ వచ్చేసింది. అత్తయ్య, బయలుదేరదాం. ఇంకెక్కడికమ్మా బయలుదేరేది? డాక్టర్ గారు ఇచ్చిన టైం ఎప్పుడో దాటిపోయింది. నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తాను. వద్దురా, ఇప్పుడు మేము వెళ్ళి ఎంత బతిమాలనా ఉపయోగం ఉండదు. అనుకున్నది జరిగే యోగం లేనప్పుడు మనకి మనమే సర్ది చెప్పుకోవాలి. తప్పుతుందా?